ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా, ఎక్కడ అన్యాయం జరుగుతుంది హాజీపూర్లో పోయినా ముగ్గురు అమ్మాయిల మీద ఏది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే పిల్లలను చంపేసి రేప్ చేసిండో అది కూడా బయట పెట్టినా ఇయ్యాలడదానిక కూడా కోర్టు ఏది హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. 3 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా. అదేవిధంగా ఏది మన పక్కకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్లో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే 50,000 ఇచ్చి వచ్చిన. అదేవిధంగా సిరిసిల్లలో ఉస్కే మాఫియా ఒక పిల్లవాడిని చంపేస్తే అక్కడ టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చిన. ఈ రాష్ట్రంలో నా లెక్క తిరిగినోడు ఎవడున్నాడో చెప్పమనండి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి జరిగిన, అదేవిధంగా బట్టి విక్రమార్క ఏది ఏదైనా యాత్ర పెడితే పీపుల్ యాత్ర పెడితే కూడా అందులో కూడా తిరిగా. 7 సార్లు ఆయన దగ్గర పోయినా, 5 సార్లు ఈయన దగ్గర పోయినా. పని చెయ్యండి ఎవడరా బాబు. నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ ఎప్పటి పోయినా నేను 2 సార్లు ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఏది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఆ ప్రాంతంలో నిలబడాలని